Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. నేను మాదిరి తిరుపతికి రావటం చాలా సార్లు వచ్చాను. ఇది ఇది ఈ రోజు కూడా రావటం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది. మీరు రావటం అనేది నిజమే కాదనట్లేదు. కానీ వివాహం ఇదంతా రాంగ్ సార్. స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం. మా కుటుంబ వ్యవహారం ఒకటి ఉంది. మా కుటుంబంలో గత 2 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని నేను చాలా కూలంకషంగా ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను తెలియజేశాను. మరి జరిగినటువంటి ఈ కుటుంబ విభేదాల్లో నా ఆస్తులన్నీ కూడా నా కుటుంబ సభ్యులకి రాసేశాను. మా భార్యకి, పిల్లలకి. పాపకి పెద్ద పాప డాక్టర్ అయింది. ఆ పాప కూడా వివాహం ఘనంగా చేశాను. రెండో పాప కూడా MBBS పూర్తి చేసుకుంది. ఆ పాపకి PG చదివించాలి, పెళ్లి చేయాలి. బాధ్యతలన్నీ నా పైనే ఉన్నాయి. మరి నేను చేయాల్సినటువంటి ప్రజాసేవలో భాగంగా ప్రజలు మరి ప్రజాప్రతినిధిగా చేయవలసినటువంటి బాధ్యతలు కూడా నాకున్నాయి. మరి వివాహం అని మీరు అంటున్నారు. మా మధ్య ఉన్నటువంటి గొడవలు ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాయి. కోర్టులో ఇంకా తీర్పు రావాలి. కోర్టులో తీర్పు రాకుండా ఇటువంటి ప్రస్తావన అన్నది జరగదు. అదంతా కరెక్ట్ కాదండి. మేము కేవలం స్వామివారి దర్శనం కోసం ఈరోజు రావటం జరిగింది. లేదండి, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో మేము ఇద్దరు వివాహం చేసుకుని దానికి ఈరోజు వచ్చామని, అందుకే దర్శనం చేసుకున్నామని అబద్ధం. ఈరోజు కేవలం దర్శనానికి మాత్రమే మేము వచ్చాము. గతంలో కూడా చాలాసార్లు రావటం జరిగింది. నేను ఇదివరకు మీడియాలో కూడా చెప్పాను. ఇప్పుడు అలాగే వచ్చాను తప్ప కోర్టులో కేసులు ఉంటుండగా నాకు వాణికి మధ్య సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇంకా ఆమె కూడా వివాహిత. ఆమె కూడా కోర్టులో వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ నిర్ణయాలు జరిగిన తర్వాత తీర్పు అంటూ డివర్స్ జరిగితే 2 వైపులు అది జరుగుతుంది. కేవలం నాకు గత 2 ఏళ్లుగా మా ఇంట్లో జరిగినటువంటి గొడవల కారణంగా నా దువాడవాణి ఇంటికి తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా కూడా ఇబ్బందులు పెట్టినటువంటి ఈ పరిస్థితుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాదిరి నా సదుపాయాలన్నీ, భోజన సదుపాయాలు కానీ అన్ని కార్యక్రమాలు తనే చూస్తుంది. ఆ రకంగానే రావటం జరిగింది తప్ప గతంలో వచ్చే విధంగానే జరుగుతుంది తప్ప ఇదేదో కొత్తగా ఈ రోజుకి ఈరోజు ఇది జరిగింది, వివాహం జరిగింది అన్నదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదంతా అబద్ధం. స్వామివారి సన్నిధిలోనే మేము ఈరోజు వివాహం చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు. అది రాంగ్. సన్నిధిలో నేను అబద్ధం ఆడతాను. కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత తీర్పు ఆమె ఇప్పుడు డివర్స్కి వెళ్ళాం. వాణి నేను ఇద్దరు, తను కూడా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు. నేను డివర్స్ పిటిషన్ వేశాను. ఆ తీర్పు ఎన్నాళ్ళు అవుతుందో చూడాలి. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత. అలాగే ఆమె కూడా వివాహిత కాబట్టి వాళ్ళ భర్తకి వాళ్ళకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్లో ఆమెది కూడా క్లియర్ అవ్వాలి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత స్వామివారి నిర్ణయం ఎలా ఉంటుందో అన్నీ. నేను స్వామివారికి భక్తుడిని. నేను మా ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి. సో వెంకన్న స్వామి ఆ నిర్ణయాలన్నీ చేస్తాడు. ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే జరుగుతుంది. అంతే, స్వామివారికి ఆ బాధ్యత.